ఏకైవ హోమ్స్ బ్యానర్ మీద సూర్యదేవర రవీంద్రనాథ్, రమేష్ బాబు కోయ నిర్మించిన చిత్రం మదం. హర్ష గంగవరపు, లతా విశ్వనాథ్, ఇనయా సుల్తానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వంశీకృష్ణ మల్లా దర్శకత్వం వహించారు. ఇక మార్చి 14న సినిమా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విడుదల చేసిన టీజర్ కి మంచి టాక్ రావడంతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. అండ్ తమిళ్లో ఎన్నో కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ వస్తున్నాయి అని మనం చాలా అనుకున్నాము, చూసాము. బట్ తెలుగులో వచ్చినాయి మంచి కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ వచ్చినాయి. అండ్ తెలుగు ఫిలిం అన్నది ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా ఇదిగా ఉండింది. బట్ సమ్వేర్ ఇలాంటి ఫిలిమ్స్ అంతగా రావట్లేదు, కొంచెం రేర్ గా ఉన్నాయి అని చెప్పి అనిపించింది. ఫస్ట్ టైం ఈ కథ విన్నప్పుడు నేను యాక్చువల్లీ బేసికలీ నాది ఎక్కువ నాది అంటే తమిళ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. స్పెషల్ గా యాక్చువల్లీ క్యారెక్టర్ వచ్చేసి లక్ష్మి క్యారెక్టర్ అండి. అమాయకురాల్ని, క్యూట్ గర్ల్ ని. అండ్ షూటింగ్ చేసినప్పుడు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 1 మంత్ లో ఫుల్ మూవీ ఫినిష్ చేసాము. అండ్ ఇంత తొందరగా రిలీజ్ అవుతుంది, ఇంత తొందరగా ఇదవుతుంది అని నేను అస్సలు అనుకోలేదు. చాలా మూవీస్ చేశాను యాజ్ ఎ హీరోయిన్ కింద, ఫ్రెండ్ క్యారెక్టర్స్ కింద. బట్ ఈ మూవీ ద్వారా నేను గుర్తింపు పొందుతానని, యాజ్ ఎ యాక్టర్ కింద గుర్తింపు పొందుతానని అనుకుంటున్నాను. సో ఇట్ వాజ్ వెరీ ఫన్ రైడ్. 30 days చాలా కష్టపడ్డాము. అండ్ వంశీ అన్న అండ్ రవి అన్న ఎస్పెషలీ మా యావరేజ్ ఫేస్ ని కూడా అంత బాగా చూపించావు. థ్యాంక్ యూ సో మచ్. యూఆర్ నాట్ హియర్ బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైనా గంగాధర్ గానీ, జాన్ గానీ, జై వీళ్ళందరూ మా ఏడీస్ వీళ్ళందరూ దే డిడ్ రియలీ హార్డ్. అచ్యుత్ ఎవ్రీవన్ దే డిడ్ రియలీ హార్డ్ వర్క్. వాళ్ళందరూ కొత్తనే కానీ బట్ పరిగెత్తారు మాతో పాటు కూడా. అండ్ శాంతయ్య గారు, రమేష్ గారు. అండ్ శాంతయ్య గారు ఒకటి చెప్తాను, మంచిదే చెప్తా సార్. మీరు అసలు ఫస్ట్ డే పాము గరవడం ఏంటి, అది వేసుకొని పరిగెత్తు మా అందరు పరిగెత్తించడం ఏంటి. హ్యాట్స్ ఆఫ్ సార్. ఆ ఏజ్ లో మీరు అది చేయగలిగారంటే యు ఆర్ ట్రూ ఇన్స్పిరేషన్. ఈ మూవీ జరుగుతున్నప్పుడు చాలా విషయాలు జరిగాయి నా లైఫ్ లో. అండ్ ఈ క్యారెక్టర్ అంటే విలన్ చేయడం నా డ్రీమ్ రోల్. ఆ డ్రీమ్ రోల్ చేస్తున్నప్పుడు నేను లైఫ్ లో ఒక వర్స్ట్ స్టేజ్ లో ఉన్నాను, అయినా కూడా చేశాను నేను. అండ్ నేను అంత బాగా చేయడానికి కూడా రీజన్ వంశీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ లైక్ నన్ను అర్థం చేసుకొని నాతో చేయించారు. అండ్ కృష్ణ గారు, ఆయన లైటింగ్ అయితే అద్భుతం. అండ్ రవి గారు, హీఈస్ అమేజింగ్ కెమెరామన్. ఇప్పుడు మన యాంకర్ చెప్పినట్టు హీరో అంతా కథేనండి, మిగతా అందరు పాత్రలే. ముందుగా ఈ మతం గురించి చెప్పాలంటే ఇది మోస్ట్ ఆఫ్ హై ఎమోషనల్ డ్రామా. దాని తర్వాత రివెంజ్ పార్ట్. ఇట్స్ ఎ పించ్ ఆఫ్ రివెంజ్ బట్ హై ఎమోషనల్ డ్రామా. ఎవరు చూసినా ఆ సినిమాలో ఖచ్చితంగా క్యారెక్టర్స్ అందరికి కనెక్ట్ అవుతారు. అందరికి చాలా ఇంపార్టెన్స్ రోల్ ఉంది, ఎందుకంటే కథ అట్లాంటిది. కథ ముందుకు వచ్చినప్పుడు పాత్రలన్నిటికీ ఖచ్చితంగా పోషించడానికి దాని దగ్గర ఇది ఉంటది. నిజంగా ఇలాంటి రోల్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. బికాస్ ఇప్పుడు ముందైతే కూడా చాలా ఈజీగా చేసేవాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్ లో ఎలా అంటే జనాలు అంతా కొంచెం మారిపోయారు. కొంచెం ఎక్కువ చేస్తే తక్కువ, తక్కువ చేస్తే ఎక్కువ అనేలాగా ఉంటారు. కానీ ఈయన డిడ్ వెరీ గుడ్ జాబ్ అన్నమాట ఈ సినిమాలో. లత చాలా బాగా చేసింది, చాలా కష్టపడింది. ఒక 1 month ఒక ఫారెస్ట్ లో ఉండి కష్టపడింది. పర్లేదు, తనకి ఒక సీన్ లో కొడుతుంటే తనకి అసలు ఇక్కడ ముక్కు పగిలిపోయి బ్లడ్ వచ్చేసింది. అయినా కూడా మళ్ళీ తను నెక్స్ట్ సీన్ కి రెడీ అయ్యి చేసింది. లైక్ అలాంటి ఆర్టిస్టులు చాలా తక్కువ ఉంటారు. లైక్ తను చాలా డెడికేటెడ్, హార్డ్ వర్క్ చేసింది, చాలా కష్టపడి చేసింది. For more videos like this, subscribe Big TV channel.